కోటలోనికి చొరబడి అందులో నెమ్మదిగా ఉంటారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా దాగుచోటు నువ్వే అంటాడు. అంటే క్రీస్తులో నివాసం చేయడం అంటే ఆయనతో సాన్నిహిత్యంగా ఉండడం, ఆయన మాటలతో మన యొక్క జీవితాన్ని నిర్మించుకోవడం, ఇది అత్యంత అవసరమైన విషయం. ఏమండి, ఎప్పుడైతే క్రీస్తులో నివాసం చేస్తామో అప్పుడు బ్రతుకులో ఏమవుతుందంటే ఆయన స్వారూప్యం ఎప్పుడో ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటంటే స్వభావం రాలా, అది పోగొట్టుకున్నాం. క్రీస్తుతో అంటుకట్టబడిన కారణం చేత ఇప్పుడు ఆయన స్వభావాన్ని కూడా, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఆత్మ జీవితంలో కలిగి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయనతో నివాసం చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ద్రాక్షవల్లి క్రీస్తు అని తెలుసు, కొత్తగా పరిచయం అక్కర్లా. మనం తీగలవని తెలుసు. కానీ మన యొక్క జీవితం క్రీస్తులో ఎంత పటిష్టంగా ఉంది, ఆయనలో ఎంతవరకు మనం అంటుకట్టబడిన స్థితిలో ఉన్నాం. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, 6వది ఏంటో తెలుసా అండి? క్రీస్తులో నిలిచి ఉండడం అంటే క్రీస్తులోనే ఉనికి కలిగి ఉండడం. అంటే మన ఐడెంటిటీ క్రీస్తులోనే ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నేను బాగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ప్రపంచ నండలో గుర్తించింది, మంచిదే, తప్పేం లేదు. లేకపోతే నేను ఇంకొక ప్రతిభ కలిగిన వాడిని, లేకపోతే మీరు ఇంకో విషయంలో మంచి సామర్థ్యం కలిగిన వారు, సామర్థ్యం కలిగి ఉండడం తప్పు కాదు. ఒక క్రైస్తవుని యొక్క ఐడెంటిటీ క్రీస్తులోనే ఉండాలి, క్రీస్తును బట్టే ఉండాలి, క్రీస్తు కొరకే ఉండాలి. నువ్వు మిగతా రూపాలుగా నువ్వు గుర్తించబడకపోయినా సరే, తాను దేవుని మీద ఆధారపడుతుందయ్యా, అతడు దేవుని మీద ఆధారపడతాడయ్యా. తొందరపడి మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట వెల్లడి చేస్తూ ఉన్నారంటే, క్రీస్తులో నీ ఉనికి స్థిరంగా ఉండాలి. ఉందా లేదా అనేదే ప్రశ్న. చివరిగా ఇక్కడ 7వ మాటను మనం చూస్తే, ఇక్కడ క్రీస్తులో కొనసాగడం అంటే క్రీస్తు కొరకు ఓర్చుకొనుట. అంటే ఇక్కడ ఈ చిన్న మాటలో ఎంత సుదీర్ఘమైన భావం, ఎంత లోతైన సత్యం దాచబడి ఉంది అంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మీరు నిలిచి ఉండడం లేదా నిలబడలేకపోవడం, నిలవగలగడం లేదా నిలవలేకపోవడం. ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ఎందుకు? యేసుక్రీస్తు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని మనస్సు తెలుసు, దేవుని యొక్క మార్గం తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడాను ఎందుకు కొన్నిసార్లు మనం ఆయనలో నిలిచే విషయంలో కొన్నిసార్లు తడబడుతున్నాం, పడుతూ లేస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు అమాదిరిగా సాక్ష్యాన్ని కూడా కోల్పోయేలా ఎందుకు మనం ప్రవర్తిస్తున్నాం అంటే, ఈ ప్రశ్నకి నిజంగా జవాబు ఏంటో తెలుసా అండి? ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, ఇది మెయిన్ ప్రాబ్లం. మొదటి పాయింట్ ఏంటంటే సమస్య ఏంటి అంటే, దీనికి మొదటి ఆన్సర్ ఏంటి అంటే, యాకోబు పత్రికలో తరచూ చూస్తాంగా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా అండి? మీరు వినడానికి పరిమితం అయిపోతే మీ బ్రతుకులో క్రియ ఎప్పుడు కనబడుతుంది? క్రియ మీ బ్రతుకులో కనిపించకపోతే ఫలం ఎప్పుడు చూస్తారు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, కేవలం వినడానికే పరిమితం అయిపోతే ఆచారపరమైన క్రైస్తవులం అయిపోతాం, అంతకే పరిమితం అయిపోతాం. ఆచారపరమైన భక్తి దేవుణ్ణి ఎప్పుడు తృప్తిపరచదు.
ఆచారపరమైన భక్తి మన యొక్క బ్రతుకులో ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదాన్ని తేదు. కేవలం వినువారు మాత్రమై మనం ఉండిపోతే మన జీవితాల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోతాం. సమస్య ఏంటి అంటే, ఆయన క్రీస్తు ఎవరని చెప్పుకున్నాం మనం? ఆయన ద్రాక్షవల్లి అని చెప్పుకున్నాం. మనం ఎవరు? తీగలం అని చెప్పుకున్నాం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? ఆయనలో నిలిచి ఉండడం అనే అంశం మీద ఉండాలి. ఇప్పుడు ఆయనలో నిలవలేకపోవడానికి సమస్య ఏంటి? మన జీవితంలో ఒకటి దన్నా అయి ఉండాలి. ఏంటది? కేవలం వినువారు మాత్రంగానే ఉండిపోతూ ఉన్నాం. నేను మాట చెప్పనా? దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఆ మాట నిన్ను వెంబడిస్తుందా? ఆ మాట నిన్ను నియంత్రిస్తుందా? ఆ మాట నిన్ను కంట్రోల్ చేయగలుగుతుందా? ఆ మాట నీ మనసును గద్దిస్తుందా? ఆ మాట నీ మనసును దేవునికి సమీపంగా తీసుకొస్తుందా? ఆ మాట ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో పరీక్షించుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి, సరిదిద్దుకోవడానికి నీ హృదయాన్ని ప్రేరేపించగలుగుతుందా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. అయ్యా, కేవలం వినడానికి మాత్రమే పరిమితమైతే నువ్వు ప్రపంచం అంతా కూడాను మరి దేవుని ఎదుట బహుశా ఆయన్ని తృప్తిపరిచేటువంటి గుంపులో ఉండడానికి వీలు లేదనే మాట ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అది నేనైనా మీరైనా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన మాట ఏంటి అంటే, ఆయన మనసును తృప్తిపరిచేలా మన బ్రతుకులు ఉన్నాయా అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మరి సమస్యలో ఒకటి కేవలం వినడానికి పరిమితం కావడం ఒక నేరం అయితే, ఒక తప్పు అయితే, రెండవ తప్పు ఏమై ఉండొచ్చు? ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 36వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గమనించండి, కేవలం వినడానికి మాత్రమే పరిమితమైన వారి యొక్క జీవితంలో ఇంకొక ప్రమాదకరమైన విస్ఫోటనం ఏంటో తెలుసా? పేలుడు అంటే దాని అర్థం ఏంటంటే అంత చింద్రవందర అయిపోద్ది. ఏం జరుగుద్దో తెలియదు. తర్వాత కోలుకోవడానికి, అసలు అర్థం చేసుకోవడానికి, ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఆత్మీయ జీవితాల్లో కూడాను కొన్నిసార్లు ఉపద్రవం రావడానికి గల కారణం ఏంటంటే, కేవలం వినడానికి మాత్రమే పరిమితం అయిపోతున్న మన యొక్క జీవితాలలో వాక్య ప్రకారంగా బ్రతికేటువంటి ఈ యొక్క అనుసరణ, ఈ యొక్క ప్రయత్నం అనేది లేకపోవడం వల్ల జీవితంలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ రెండు మాటలు అంటాడు. మన హృదయం ఆయన యందు స్థిరంగా ఉండకపోవడం. దేవునిలో మన హృదయం అస్థిరత కలిగి ఉండడం అంటే, దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని ఆశ ఉంటుంది. నేను ఇది చేయకూడదు, ఇక అది ముట్టకూడదు, అలా మాట్లాడకూడదు, నేను ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటాం. కానీ మనసు స్థిరంగా లేని కారణం చేత ఏది వద్దనుకుంటున్నామో దాంతోనే మళ్ళీ జీవితాన్ని ప్రారంభిస్తాం రెండవ దినాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, అయ్యా, ఎప్పుడైతే మనస్సు స్థిరంగా ఉండదో దానికి ఇంకొక సూచన కూడా ఏంటి అంటే, ఆయన్ని నమ్మకంగా గైకొనలేము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కేవలం వినడానికి మాత్రమే మనం పరిమితం అయిపోతే మనం అస్థిరులం అయిపోతాం, అపనమ్మకస్తులం అయిపోతాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇంకొక మాట ఇక్కడ ఏం జరుగుతుంది సమస్య? ఒక వ్యక్తి క్రీస్తులో స్థిరంగా లేకపోతే, నిలకడగా లేకపోతే ఏం జరుగుతుంది? జాగ్రత్తగా వినండి మాటని. నిలకడగా ఉండకపోతే, ఆ ఉండకపోవడానికి గల కారణం ఏమని చెప్పుకున్నాం? మొదటిది, కేవలం వినడానికి మాత్రమే పరిమితం అవడం. దీని ద్వారా ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? అస్థిరత, అపనమ్మకత్వం కదండి. ఇప్పుడు మూడవది,
ఇది ఇంకొక సమస్యలోకి లీడ్ చేస్తుంది. అస్థిరంగా అపనమ్మకంగా ఉన్నటువంటి జీవితాల్లో ఇంకా ప్రమాదకరమైన స్థితి ఏంటి అంటే, ఇర్మియా మాట్లాడిన మాట మనం పదే పదే చూస్తాంగా. 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు. అంటే దేవుని వాక్యాన్ని క్రీస్తులో నిలకడలేని స్థితి అంటే మొదటి సమస్య ఏంటో తెలుసా అండి? ప్రాబ్లం ఏంటి అంటే, మనం కేవలం వినడానికి మాత్రమే పరిమితం అవుతాం. వాక్యాన్ని అప్లై చేసుకోం. వాక్యపు వెలుగులో జీవితాన్ని పరీక్షించుకోం. వాక్యం మందలించింది, వాక్యం గద్దించింది, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యం. ఈ యొక్క అలసత్వం ఏం చేస్తుందంటే, వినడానికే పరిమితమైనటువంటి క్షమించాలి మాట అంటున్నందుకు మనల్ని ఒక కోమా స్టేజ్లోకి బ్రతికే ఉంటాం, కానీ చెలించలేం. బ్రతికే ఉంటాం, కదలికలు ఉండవు, స్పందన ఉండదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఈ స్పందన లేని పరిస్థితుల్లో మనం ఉంటామో అప్పుడు ఆత్మీయ బ్రతుకులో ప్రయాణంలో అస్థిరంగా ఉంటాం. నిలకడ లేకుండా ఒకటి చెప్తాం, ఇంకొకటి చేస్తాం, ఒకటి కోరుతాం, ఇంకొక దాన్ని అమలుపరుస్తాం. బ్రతుకంతా కూడాను దేవుని దృష్టికి అపనమ్మకంగా ఉండిపోతుంది. ఈ స్థితి ముదిరిన తర్వాత ఏమైపోద్దంటే, ఆఖరికి ఒక దశలో దేవుని మీద నుండి మనసును ప్రక్కకు తొలగించేస్తాం. డైరెక్ట్గా దేవుని మీద నుండి మనసును ప్రక్కకు తొలగించుకొని కాలక్షేపానికి, సౌకర్యవంతమైన జీవితానికి, శరీరాన్ని సంతోషపెట్టే జీవితానికి, మనస్సును ఆహ్లాదపరిచే స్నేహాలకి మన యొక్క బ్రతుకు అలవాటైపోతుంది. ఎందుకంటే దేవుని భయం లేదు. ఇప్పుడు దేవుని మీద నుండి హృదయం మళ్ళీపోతా ఉంది పక్కకి. దాన్ని ఏమని పిలిచాడంటే శాపగ్రస్తమైన జీవితం. నేను మళ్ళీ చెప్పనా, పేదరికం కలిగి ఉండడం శాపం కాదు, అప్పుల బాధలో ఉండడం శాపం కాదు, అనారోగ్యం కలిగి ఉండడం శాపం కాదు, మరణకరమైన రోగం కలిగి ఉన్నా కూడా అది కూడా శాపకరం కాదు. లోకం అంతా నిన్ను నిర్నిమిత్తంగా తోసేసి నిన్ను ఒక దోషిగా వెలివేసినా సరే అది కూడా శాపం కాదు. శాపం అంటూ ఏదైనా ఉంది అంటే, దేవుని మీద నుండి మందలించి గద్దించి మమకారం చూపి మనలను చెడు నుంచి మంచి మార్గానికి నడిపించే మహోన్నతుడైన దేవుని మీద నుండి మనస్సును ప్రక్కకు తొలగించుకోవడమే శాపగ్రస్తమైన జీవితం. ప్రియ స్నేహితులరా, ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? దేవా, జీవితంలో ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నా బ్రతుకులో నేనేం చేయాలి? నువ్వు ద్రాక్షవల్లివని నేను అంగీకరించాను, నేను తీగను అన్న విషయాన్ని కూడా గుర్తించాను, నీలో నిలిచి ఉండాలి అన్నది కూడా అవసరం అన్న సత్యం తెలుసుకున్నాను. కానీ నా బ్రతుకులో ఈ అస్థిరత నన్ను ఇంత నీకు దూరం చేసేస్తుంది. ఆఖరికి నీ మీద నుండి మనసును తొలగించుకుంటే అసలు నా బ్రతుకేమైపోవాలి? పేతురు యేసు ప్రభు నీళ్ల మీద ఉంటే ఆయన చూస్తూ నడిచాడు. దృష్టి ఆ అలల వైపు, సముద్రం వైపు మళ్ళిస్తే తన జీవితంలో ఏమైపోయింది? మునిగిపోసాగాడు. ఆత్మీయ జీవితంలో కూడాను విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు మీద నీ మనస్సు, నీ దృష్టి, నీ ధ్యాస, నీ ఏకాగ్రత ఉన్నంత వరకు కూడాను నువ్వు విశ్వాసంలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతూ ఉంటావు. తప్పో ఒప్పో మళ్ళీ ఆయన దగ్గర బతిమలాడుకుంటావు, ఆయనతో సమాధాన పడతావు, ఆయన సహాయాన్ని కోరుకుంటావు, కన్నీటితో మళ్ళీ ఆయన బతిమాలుకుంటావు. ఆ కారణం చేత నీ యొక్క లక్ష్యం దగ్గరికైనా అడుగులు వేస్తావు. కొంచెం వేగంగానో, కొన్నిసార్లు నిదానంగానో, లేదా కొన్నిసార్లు ఆగిన మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించడము. కానీ దేవుని మీద నుండి అసలు మనసే తొలగించుకుంటే ఏంటి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? క్రీస్తులో మనం నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మరి ఒకటి సమస్య చూసాం, రెండవది దీని పరిష్కారాన్ని చూడాలి.
పరిష్కారం అంటే నెంబర్ 1, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనివ్వండి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇప్పుడు పాయింట్ ఏంటి? మన యొక్క లక్ష్యం ఏంటి? కేంద్ర బిందువు ఏంటి? క్రీస్తులో నిలిచి ఉండడం. ఇప్పుడు క్రీస్తులో మనం నిలకడగా ఉండాలి అంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాట, మొదటి నుండి మీరు దేనిని విన్నారో అది మీలో నిలవనివ్వండి. నేను వేదంతో ఒక మాట చెప్పిన, సంఘాన్ని చెరిపే బోధలు, విశ్వాసాన్ని చెరిపే బోధలు, కొరుకు పుండు వంటి బోధలు బయట విస్తరిస్తూ ఉన్నాయి. ఓ మాట చెప్పిన, వారికి ఆత్మల పట్ల భారమే కనుక ఉంటే వారు అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పమనండి, చెప్పరు. విశ్వాసుల హృదయాల్ని చెరిపే ప్రయత్నం చేస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏ మాట నీ మనసును గద్దించిందో, ఏ మాట నా తప్పును నాకు తెలిసేలా చేసిందో, ఏ మాట నా తప్పును దిద్దుకోవడానికి కారణమైందో, ఏ మాట దేవుని దగ్గర సమాధానపడడానికి, పశ్చాత్తాపడడానికి కారణమైందో, ఏ మాట నేను క్రీస్తుతో అంటుకట్టబడడానికి కారణమైందో, ఆ మాట, ఆ బోధ అది నాలో నిలిచి ఉండాలి. అది నాలో నిలిచి ఉంటేనే నేను క్రీస్తులో నిలిచి ఉంటాను. అంటే దాని అర్థం ఏంటంటే, మనస్సు ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం చేత సున్నితంగా స్పందించింది. ఆయన మాట్లాడితే స్పందించాం, ఆయన గద్దిస్తే కన్నీరు విడిచాం, ఆయన హెచ్చరిస్తే ఆ మనసును పరీక్ష చేసుకున్నాం, ఆయన మరి కోపంగా మాట్లాడితే వెంటనే ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో స్వపరీక్ష చేసుకున్నాం. ఏమైంది? ఆ ప్రార్థన ఏమైపోయింది? ఆ పరితపించే మనస్సు ఏమైంది? ఆ కన్నీరు కార్చే హృదయం ఏమైంది? ఎందుకు ఈ స్తబ్దత? ఎందుకు మరి మనసు సున్నితత్వం లేకుండా పెచ్చు కట్టిపోయిన స్థితి ఎందుకుంటా ఉంది? దేవుని వాక్యం మనసుకు తాకినా సరే ఎందుకు అది స్పందించనంత హార్డ్గా తయారవుతుంది, కఠినంగా తయారవుతుంది? అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా పరిష్కారం ఏంటి అంటే, మొట్టమొదట నిన్ను మందలించి, నిన్ను సరిదిద్ది, నిన్ను దేవునికి దగ్గర చేసినటువంటి హెచ్చరిక ఉందే, ఆ హెచ్చరిక ఎప్పటికీ నీలో నిలిచి ఉండని. నువ్వు రక్షించబడి 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మంచిదే, ఏళ్ళు లెక్క పెట్టుకో. కానీ ఇక్కడ లెక్క పెట్టాల్సింది సంవత్సరాలు కాదు, నీ యొక్క భక్తి యొక్క ఇంప్రూవ్మెంట్. భక్తిలో నువ్వు అధిగమించగలిగిన విషయాలు చూడాలి, భక్తిలో నువ్వు నేర్చుకున్న విషయాలు చూడాలి, భక్తిలో నువ్వు లోబడుతున్న స్థితిని చూడాలి, భక్తిలో నీ పవిత్రత కాపాడుకోవాలనే తపన నీలో కనిపించాలి, భక్తిలో దేవునికి పరిమళ సువాసనగా బ్రతికే నీ ప్రతి అడుగు కనిపించాలి. అది కదా భక్తి, అదే కదా భక్తి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, అందుకే దేవుని మాటలు నీలో నిలిచుంటే, ఒకవేళ తెలుసో తెలియకో మనం మార్గం తప్పుతున్నాం అనుకోండి, ఏయ్ అని హెచ్చరిస్తాడు. ఆయన హెచ్చరిస్తాడు. గొర్రెలు కాపరి ప్రతిసారి చేతిలో కర్ర ఉందని అవి కాస్త ఏదైనా పొరపాటు చేయగానే వెంటనే కాళ్ళు కొట్టడండి, శబ్దం చేస్తాడు. అప్పటికి నోటితో చేసిన శబ్దం వాటిని స్పృహలోకి తేకపోతే ఆ నేల మీద గట్టిగా శబ్దం చేస్తాడు. అప్పుడు ఒక స్పృహలోకి వస్తాయి ఆ గొర్రెలు. వెంటనే ఏం చేస్తాయంటే, ఇక్కడ ఖచ్చితంగా నా వెనకాల కాపరి నన్ను చూస్తున్నాడు, నేనేదో తప్పు చేస్తున్నాను, నేను మళ్ళీ ఆ కాపరి యొక్క ఉద్దేశానికి తగినట్లు క్షేమంగా నేను గమ్యం దాకా చేరాలంటే నేను మళ్ళీ తిరిగి సరవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మనలను మందలించనివ్వండి, దేవుని మాట మనలను నియంత్రించనివ్వండి, దేవుని మాట మనల్ని హెచ్చరించనివ్వండి. అది మనకు దీవెన, అది మనకు తైలాభిషేకం. ఫైన్. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం జాగ్రత్తగా చూస్తే,
మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయంలో కూడా నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటది? మనం ఇప్పుడు ఈ మాట చూస్తాం. యోహాను రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏముంటుందో తెలుసా అండి? క్రీస్తులో నిలవడం నిలవకపోవడం అనేది ఒక విషయాన్ని వెల్లడి చేస్తుంది, బట్టబయలు చేస్తుంది. ఏంటది? అయ్యా, నువ్వు క్రీస్తులో నిలవలేకపోతే అసలు నువ్వు ఆయన్ని నమ్మలా, నువ్వు యేసుక్రీస్తుని ఇంకా నమ్మలా అంటే దాని అర్థం ఏంటి? అసలు క్రీస్తుకి నాకు సంబంధమే లేదని దాని అర్థం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అసలు ఇంతకాలంగా దేవుని వెంబడిస్తున్నాను, ఇంతకాలంగా దేవుని అనుసరిస్తున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో నేను క్రీస్తుకు చెందినవాడును కాను అంటే ఎట్లా కుదురుద్ది? అసలు దానికి ఏమైనా రైట్ రీజన్ ఉందా అంటే, మనం కొన్నిసార్లు ఏ తప్పు చేస్తున్నామంటే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టి ముందుకు పరిగెడతా ఉన్నాం. దేవుని వాక్యం కదా మనల్ని మందలించాలి, దేవుని వాక్యం కదా మన మనసుకు కావలి కాయాలి, దేవుని వాక్యం కదా మన అడుగుల్ని స్థిరపరచాలి, దేవుని వాక్యం కదా మన వ్యక్తిత్వాన్ని సరిదిద్దాలి, దేవుని వాక్యమే కదా పవిత్రమైన జీవితంలో మరి ప్రవేశించడానికి, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడే పటిమను మనకిచ్చేది దేవుని బోధే కదా, క్రీస్తు బోధే కదా. అందుకే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి మన జీవితాన్ని మనం నిర్మించుకుందామని అనుకుంటే అది అత్యంత ప్రమాదకరమైన విషయం, దాన్ని మర్చిపోవద్దు. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏది వింటిరో, ఏది చూశారో అట్టి వాటిని చెయ్యండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ఇక్కడ పౌలు ఒక అద్భుతమైనటువంటి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఏవి నా వలన విని మీరు అంగీకరించారో. దేవుని సన్నిధిలో ఆయన మాట వింటూ కొన్నిసార్లు మనం నాగటి మీద చేతిని వేసి, ప్రభువా ఇక నేను వెనుతిరగను, ప్రభువా ఇక నేను మార్గం తప్పను, ప్రభువా ఇక నుంచి నేను నీ మనసును నొప్పించను, ప్రభువా నేను ప్రార్థన హీనురాలిగా ఆత్మీయ సోమరిగా నేను ఉండను అని కొన్నిసార్లు ప్రమాణం చేస్తాం. ప్రమాణం చేసినటువంటి మన యొక్క జీవితాల్లో ఏమైపోతుందో తెలుసండి? కొన్నిసార్లు దేవునికి మనం ఇచ్చిన మాటను మర్చిపోతాం. దేవునికి మనం ఇచ్చిన మాటను మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఆ మాట ప్రకారం బ్రతకాల్సినటువంటి మనం సౌకర్యవంతంగా, సున్నితంగా మనం జారిపోతూ సౌకర్యవంతమైన పరిస్థితులకి మనం తలవొగ్గుతూ ఉంటాం, వాటికి అలవర్చబడతా ఉంటాం. ఎంత వేదనకరమైన పరిస్థితి కదా. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా మీరు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే, మొదటి నుండి దేని విన్నారో అది మీలో నిలవనివ్వండి. దేవుని బోధ మీలో నిలవాలి. రెండవది, దేవుని బోధ మిమ్మల్ని నియంత్రించాలి. బోధను మోసుకుంటూ మీరు ప్రయాణం చేయాలి. క్రీస్తు బోధ యందు మీరు నిలిచి ఉండాలి. దేవుని బోధ మీలో నిలవడం, క్రీస్తు బోధలో మీరు నిలిచి ఉండడం, క్రీస్తు యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని ముందుకు సాగడం, ఏది నేర్చుకున్నారో, ఏది అంగీకరించారో ఆ ప్రకారంగా బ్రతుకును కొనసాగించడం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే తెలుసా అండి, దేవుని వాక్యం వింటాం, ఆకర్షించబడతాం, దేవుని యొద్దకు వస్తాం, ఆయన కోసం బ్రతకడానికి నిశ్చయించుకుంటాం.
క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. నేను ఇలా మారాను, మార్పు చెందానని అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాం. దేవుని కోసం ఆసక్తితోనే మంచి పనులు ప్రారంభిస్తాం. కానీ వేదనకరమైన విషయం ఏంటి అంటే, కొన్నిసార్లు కాస్త ఆత్మీయ ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో మరి కాస్త క్రొత్తదనాన్ని కోరుకోవడమో, లేకపోతే భక్తి కొంచెం బోరు కొట్టడమో ఏదో ఒకటి జరిగితే ఏం చేస్తామో తెలుసా అండి? విడిచి వచ్చిన వాటి క్రిందకు వెళ్ళి ఓసారి దాన్ని గమనించే ప్రయత్నం చేస్తాం. విడిచి వచ్చిన వాటి సమీపంలోకి వెళ్ళి వాటి యొక్క మరి కదలికల్ని గమనిస్తూ ఉంటాం. వదులుతుందా? అది విడిచిపెడుతుందా? మీకు ఆ విషయం తెలుసా అండి? అడవికి రాజు సింహమేగా. సింహం కూడా అలిసిపోద్దిగా. అలిసిపోయిన తర్వాత పులి కానీ సింహం కానీ దప్పిక తీర్చుకోవడానికి నీటి మడుగును వెతికితే, ఆ నీటి మడుగు దగ్గరికి వచ్చినప్పుడు సింహం కూడా భయపడతానే నీళ్లు తాగుద్దండి. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే, ఈ యొక్క సాధు జంతువులకేమో పులి కానీ సింహం కానీ నక్కలు కానీ వస్తాయి, చిరుతలు కానీ వస్తాయని వాటికి ఎట్లా భయం ఉండి భయపడతా తాగుతాయో, అక్కడికి వచ్చిన తర్వాత నీటి మడుగు దగ్గర సింహం కూడా చూడండి ఎలర్ట్గా ఉండి నీళ్లు తాగుతూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది అటు ఇటు. కారణం ఏంటంటే, సమస్య నీటిలో నుంచే వస్తుంది. దానికి నీళ్ళల్లో ఏముంటాయట? ముసళ్ళు ఉంటాయి. ఏమండి? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా మెలకువ కలిగిన స్థితి లేకపోతే మనం తిరిగి తడబడే పరిస్థితులు వస్తాయన్న స్పృహ ఏ మనిషికైతే ఉండదో, ఏ మనిషి అయితే నిర్లక్ష్యంగా ఉంటారో ఏం జరుగుతుందో తెలుసా అండి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మీరు విడిపించబడ్డారుగా, మీరు బయటకు వచ్చేసారుగా. బయటకు వచ్చే వరకు దేవుడు సమయం ఇచ్చాడా లేదా? దేవుడు ఓపిక పట్టాడా లేదా? ఆయన నీకు అవకాశాలు ఇచ్చాడా లేదా? ఇంత ఇచ్చి నిన్ను బయటకు తెచ్చి నిన్ను స్వస్థపరిచి నీకు ఇంకొక అవకాశం ఇచ్చి నిన్ను ఆత్మీయంగా బలవంతురాలిగా చేసి ఇంత ఆయన నీ కోసం చేస్తే మళ్ళీ ఏం చేస్తున్నావు తెలుసా అండి? విడిపించబడ్డామని తెలిసిన తరువాతే మళ్ళీ బంధకాల్లోకి ఉచ్చుల్లోకి మళ్ళీ ఆసక్తిగా వెళ్ళి వెతుకుతున్నాం. అందుకే మరలా వచ్చి కాడి కింద చిక్కుకుంటారేమో, జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా జీవితానికి ఒక లక్ష్యం ఉంది. నువ్వు ఫలించినా ఫలించకపోయినా జీవితం ఒకటే. నువ్వు ఫలించినా ఫలించకపోయినా కొలవబడిన బెత్తడంత ఆయుషే. ఇక్కడే డ్రామా అంతా అయిపోవాలి, ఇక్కడే మన క్యారెక్టర్ అంతా అయిపోవాలి. ఈ లోపే నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా, ఏం చెయ్యగలిగినా ఏం చెయ్యలేకపోయినా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. మళ్ళీ ఆ కాడి కింద చిక్కేటువంటి ఆ యొక్క ఛాన్స్ ఆత్మీయ జీవితంలో మరి రానివ్వకుండా ఎప్పటికప్పుడు మేల్కోవాలి. అందుకే కొన్నిసార్లు మరి ఇలాంటి నిర్బంధాలు, ఏమోనండి అనుకోకుండా పడిపోయానండి, అనుకోకుండా అబద్ధం చెప్పొద్దు, చేసింది చేసేసి మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పొద్దు. అది కూడా ఇంకొక కౌంట్ 101 అవుద్ది. అప్పుడు 101 అవుద్ది. ఏమండి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన యొక్క పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్న స్థితిని, వాస్తవ స్థితిని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకునే మనస్సు కావాలి. దేనికి? అందుకే రోమపత్రికలో పౌలు అంటాడు, చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా, పాపమునకే కాని నీతి నిమిత్తముగా, విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో
దానికే దాసులవుతారని మీరెరుగరా? ప్రశ్న ఎంత సున్నితంగా అడుగుతున్నాడు కదూ. మీరు దోషులు, మీరు బానిసలు అండల్లా, మీకు తెలియదా అంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇది రాత్రికి రాత్రి జరిగిపోదు జీవితంలో. మనం దేవుని యొక్క వాక్యంలో నిలకడగా లేకుండా అస్థిరంగా ఉండడం అనే ప్రక్రియ, అది ఎక్కడో ప్రారంభం అవుతుంది. దాన్ని వేర్లతో సహా తుంచేటువంటి ప్రయత్నం అత్యంత వేగంగా జరిగిపోవాలి. లేదంటే ఆత్మీయ జీవితంలో కలవరం మొదలవుతుంది. ఒకటి కాడి క్రింద చిక్కే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, దేనికి నిన్ను నీవు అప్పగించుకోవాలో నువ్వు ప్లాన్ చేసావు, నువ్వు డిసైడ్ చేసావు, నువ్వు ఎదురు చూసావు, నువ్వు నిర్ణయించుకున్నావు, నువ్వు ప్రయత్నించి ఆ యొక్క రొచ్చులో పడ్డావు. ఉచ్చులో పడ్డం కాదు, రొచ్చులో పడ్డావు. ఉచ్చులో పడ్డం అంటే అర్థం ఏంటంటే తెలియకుండా జరగడం. రొచ్చులో పడ్డం అంటే తెలిసి దూకడం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన అంటాడు, అయ్యా ఇది ఇప్పటికిప్పుడు సడన్గా స్టార్ట్ అయింది కాదు, ఇది దీని యొక్క మూలం ఎక్కడో ఉంది. ఆత్మీయ జీవితాల్లో కలవరం కలగడానికి రీజన్ ఏంటి అంటే, హెబ్రీ గ్రంథకర్త ఓ అద్భుతమైన మాట అంటాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోవుదురేమో. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను మాట చెప్పనండి, వ్యవసాయదారుని యొక్క తీరు ఎట్లా ఉంటుందంటే, మీకు విలేజెస్తో సంబంధం ఉంటే అర్థమవుతుంది, పల్లెటూరులతో సంబంధం ఉంటే భలే లైఫ్ అండి విలేజర్స్ లైఫ్ అంతా కూడా భలే అద్భుతంగా భలే క్రమశిక్షణ నేర్చుకోవచ్చు వాళ్ళ విషయంలో. ఒకవేళ వాళ్ళు వెళ్ళి విత్తనం వేశారు లేదా నారు నాటారు, ఆ నాట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కోతకాలానికి వెళ్తారా? నాట్లు వేసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళాలి, దానికి నీరు పెట్టాలి, దానికి ఎరువులు వేయాలి, ఆ తర్వాత మధ్యలో కలుపు మొక్కలు ఎక్కడైనా మొలుస్తావు, అదొక పని. ఆ యొక్క పైరు మంచి దిగుబడి ఎప్పుడో రావాలని ఇప్పుడు ఏం చేస్తారంటే, దాంట్లో కలుపు మొక్కలు ఎక్కడైనా మొలుస్తున్నాయని కొద్దిమందిని డబ్బులు ఖర్చు పెట్టి కలుపు తీయడానికని కొద్దిమందిని తీసుకొని వెళ్తారు. ఎప్పుడో రాబోయే దిగుబడి కోసం ఇప్పుడు ఆ కలుపు మొక్కల్ని తీయడం వారి యొక్క జీవితంలో ఒక పని, ఒక లక్ష్యం. ఆ తర్వాత పంట చేతికొచ్చే వరకు కావలి కాయడం. నేను మాట చెప్పనా, ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర ప్రతిఫలం పొందే లోపు ఏ కాడి క్రింద చిక్కుకోకుండా, ఏ చేదైన వేరు మొలవకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనలో మనం ఎంత కనిపెట్టుకోగలుగుతున్నాం? జీవితం కదా, మనుషులం కదా. కలుపు మొక్కలు నా బ్రతుకులో రావండి అంటే ఆత్మీయ గర్వంలో అన్నా ఉండాలి, ఆత్మీయ జీవితంలో అజ్ఞానతలోనన్నా ఉండాలి. కలుపు మొక్కలు వస్తాయి, దిస్ ఈజ్ క్వైట్ కామన్. ఆ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు వేర్లతో సహా పెకిలించి దేవుని ఎదుట రేపు రాబోయే ఆ ఫలం సంతృప్తికరంగా ఉండడానికి ఆత్మీయ జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా, ఆత్మలో ఎదగడానికి అడ్డంకిగా ఏది నా జీవితాన్ని నిరోధిస్తుందో, ఏది నాకు అడ్డుగా ఉందో వాటిని పరీక్షించుకొని వాటి విషయంలో దేవుని ఎదుట దోషులంగా నిలబడకుండా ఎప్పటికప్పుడు వేర్లతో సహా అభ్యంతరాల్ని పెకిలించి వేయాలి. ప్రియ స్నేహితులారా, అందుకే యేసు ప్రభు అడిగిన మాట, ఆయన సెలవిచ్చిన సత్యం ఏంటంటే, మళ్ళీ ఒకసారి మూలవాక్యం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆత్మ చెప్పుచున్న మాట
చెవి గలవాడు వినుగాక. రెండే విషయాలు ఉంటాయండి ఆత్మీయ జీవితంలో. ఒకటి క్రీస్తులో నిలిచి ఉండడం, లేదా ఆయనకు వేరుగా ఉండడం. అందుకే విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత పౌలు ఒక సూత్రం చెప్తాడు. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒకసారి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని వాక్యం ఎంత సత్యమైందో కదూ. చచ్చిన జీవితాన్ని బ్రతికించడమే కాదండి, తడబడి పడి మళ్ళీ పతనం అవ్వకుండా హెచ్చరిస్తూ, గద్దిస్తూ, మందలిస్తూ, మమకారాన్ని చూపుతూ, బుజ్జగిస్తూ, ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ ఆయన తన కౌగిట్లో మనల్ని తీసుకొని మళ్ళీ నిలబెడుతున్నాడే. ఆ ప్రేమకేం చెల్లించగలం మనం? ఆ ప్రేమకేం చెల్లించగలం? అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, లక్ష్యం జీవితంలో క్రైస్తవులంగా ఒక లక్ష్యం కలిగి ఉందాం. ఏంటి లక్ష్యం అంటే, క్రీస్తులో నిలిచి ఉండడం. ఏ కారణమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వ్యసనమైనా, ఏ ఆశ అయినా, ఏ ఆలోచన అయినా, ఏ పరిస్థితి అయినా దేవునికి నేను వేరుగా ఉండేలా చేస్తుంది అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నామని తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో తిరిగి మన మనసును ప్రక్షాళన చేసుకోవాలి. ఆయన ఎదుట కన్నీటితో తిరిగి మన వాస్తవ స్థితిని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని దగ్గర యథార్థంగా మనం ఒప్పుకుందాం. కనికరించి సహాయం చేయగలిగిన వాడు చేయి చాచుతూ ఉన్నాడు, ఆ చేతుల చాటున మనకు భద్రత ఉంది అని నమ్మి తడవు చేయకుండా దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. మనసులను కుమ్మరిద్దాం. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. 2 విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడాడు. ఒకటి, సమస్య ఏంటో ఆయన మాట్లాడాడు. రెండవది, దానికి పరిష్కారం ఏంటో ఆయన మాట్లాడాడు. అందుకే దేవుని యొక్క వాక్యం విశ్వాస యొక్క లక్ష్యం ఏమై ఉండాలో వాక్యం సెలవిస్తూ సాక్షాత్తు ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆయన ద్రాక్షవల్లని, మనం తీగలమని, మనం ఆయనలో నిలిచి ఉంటేనే ఫలిస్తామని, ఒకవేళ వేరుగా ఉంటే మనం ఫలించలేమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫలించకపోవడానికి, వేరుగా ఉండడానికి, ఆయనలో నిలకడగా లేకపోవడానికి మన జీవితంలో అసలు సమస్య ఏంటి? రెండవది, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సమస్య ఇక్కడ తెలియజేస్తూ ఉంది, కేవలం వినడానికి మాత్రమే పరిమితం అవుతాం. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ఇది మూతవేయబడిన మనస్సులు, తడపబడుతున్న క్రైస్తవం, నింపబడుతున్న స్థితి కాదిది. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఏ బోధ మనల్ని దేవునికి దగ్గర చేసిందో, ఏ బోధ మనం పాపం విడిచిపెట్టడానికి కారణమైందో, ఏ వాక్యం మన హృదయాన్ని కడిగి ప్రక్షాళన చేసి పరిశుద్ధుడైన దేవునితో, క్రీస్తుతో సంబంధాన్ని నెరపిందో, సమాధాన పడడానికి కారణమైందో, ఆ బోధ మనలో నిలిచి ఉండాలి. క్రీస్తు బోధ యందు మనం నిలిచి ఉండాలి. ఒకసారి మనం పరీక్ష చేసుకుందామా? ఒకవేళ అస్థిరంగా, అపనమ్మకంగా కాలం వెళ్ళబుచ్చుతున్నామేమో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు, ఘనుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, జీవం కలిగిన వాడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభు, గొప్ప కార్యం మీరు జరిగిస్తూ అయా ఈ కడువరి దినాల్లో మేము తడబడకుండా, పడిపోకుండా అయా తిరిగి విశ్వాసంలో మేము కట్టబడడానికి, నీతో అంటు కట్టబడడానికి, నీలో స్థిరంగా నిలిచి ఉండడానికి, గమ్యం వరకు ప్రయాణం చేయడానికి మీరు కృప చూపుతూ ఉన్నారు. దేవా, మా జీవితాలు స్థిరమగునుగాక. మాలో నీలో అయా మా జీవితాలు మీలో అయా నిలకడగా నిలిచి ఉండునుగాక. అయా ఫలమిచ్చు వారిగాను, పరిమళ సువాసనగాను మా బ్రతుకులుండునట్లు సహాయం చేయండి. కనికరించండి, తోడుగా ఉండి నడిపించండి.
ఇంకా నా తండ్రి, మా ప్రభు, మా జీవితంలో ఉన్న సమస్యను, మా జీవితానికి అవసరమైన పరిష్కారాన్ని 2 విషయాలు మాతో మాట్లాడారు. అయ్యా, మా జీవితాన్ని మేము చక్కదిద్దుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ఇంకా బిడ్డలు ప్రార్థిస్తుండగా ఆశ్చర్యకరంగానైన వారి హృదయంలో అయాతనైన ఒక పరివర్తన మీరు కలిగించి, అయా వారి హృదయాలలో మీరు నివాసం ఉండమని నీ పాదాలు పట్టుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అదేవిధంగా ప్రార్థన చేద్దాం.